ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏమి చూచితిరో అట్టి వాటిని చేయుడు. అప్పుడు సమాధానకర్తయ్య దేవుడు మీకు తోడై ఉండును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి ప్రతి చిన్న విషయములోనూ అవకాశం దొరికిన కొద్దీ పౌలు జీవితాన్ని అనుసరించగలిగితే అది చాలా బాగుంటుంది. ప్రతిరోజు పౌలులా జీవించే కృప ఉంటే అది ఎంత భాగ్యం. దేవుని కృప ద్వారా పౌలు బోధనా విధానాన్ని అనుసరించగలిగితే ధ్యాన వాక్యములో వాగ్దానం మనదే అవుతుంది. మన ఎదుట తెరిచి ఉంచబడిన ఆ వాగ్దానం ఎంత గొప్పది. శాంతిని ప్రేమించి శాంతికి కారణభూతుడైన, శాంతిని ఊపిరిగా కలిగి ఉన్న ఆ సమాధానకర్త అయిన దేవుడు మనతో ఉంటాడు. మీకు సమాధానం కలుగునుగాక అనే మాట మృదువైన ఆశీర్వాదం. అయితే సమాధానపతి అయిన దేవుడే మనతో ఉండగా, మనతో ఉండడం అన్నిటికంటే ఉన్నతమైన ఆశీర్వాదం. మనకిప్పుడు నీటి ఊట మాత్రమే కాదు, జల ప్రవాహ ద్వారాలు కూడా ఉన్నాయి. సమాధానకర్త అయిన దేవుడు మనతో ఉంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానాన్ని మనం అనుభవిస్తాం. కాబట్టి పరిస్థితులు మనల్ని కలవరపరుస్తూ బెదిరించినా మనకు భయం లేదు. మన చుట్టుపక్కల ఉన్న మనుషులు పోట్లాడుకుంటే మనం తప్పకుండా వెళ్ళి వారిని సమాధానపరుస్తాం. ఎందుకంటే సమాధానకర్త మనతో ఉన్నాడు. కాబట్టి మనం చూస్తూ ఊరుకోలేం. సత్య మార్గములోనే ఆ నిజమైన శాంతి సమాధానాలు మనకు అనుగ్రహించబడతాయి. ప్రపంచ శాంతిని సాధించాలనే ఆలోచనతో మనం విశ్వాసాన్ని విడిచిపెట్టినా, నీతి మార్గాన్ని తప్పిపోయినా మనం ఘోరమైన తప్పు చేసిన వారము. మొదట పవిత్రత, 2 సమాధానం మనకు ఉండాలి. ఈ క్రమమే జ్ఞానానికి, యథార్థతకు మూలాధారం. పౌలు మార్గాన్ని అనుసరిద్దాం. అప్పుడు ఆ అపోస్తులునికి తోడైన సమాధానకర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము నేర్చుకున్న వాటిని మరి అంగీకరించి వాటి ప్రకారం మేము చేయగలగటానికి మాకు సహాయం చేయండి. మేము పవిత్రతను గురించి మీ దగ్గర చూసాం, నేర్చుకున్నాం. సమాధానాన్ని గురించి మీ దగ్గర మేము చూసాం, నేర్చుకున్నాం. మీ పిల్లలమైన మేము, మీరు పరిశుద్ధులు కాబట్టి మీరు పరిశుద్ధులుగాను, సమాధానకర్త అయిన దేవుడు అయిన మీరు సమాధాన పరిచేవారిగా ఉంటూ మీ పిల్లలుగా ఉండగలగటానికి సహాయం చేయమని, మీ పిల్లలను దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇమ్మని, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇమ్మని, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించమని, వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని,
మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.